గాయస్ నన్నైతే చాలామంది అయితే కామెంట్ బాక్స్లో అయితే అడుగుతున్నారు అన్న న్యూ NS200 అయితే రావడం జరిగింది అప్డేట్ ఏమైనా డిఫరెన్సెస్ అంటే ఏమైనా చేంజెస్ కావడం జరిగింది అన్న వాటి గురించి అయితే చెప్పడం చాలామంది అయితే అడుగుతున్నారు గాయస్ ఈ వీడియోలో ఏమేమైతే చేంజ్ చేశారు NS200 న్యూ అప్డేట్లో వాటి గురించి అయితే క్లారిటీగా చెప్తున్నా ఫస్ట్ అయితే వినండి విన్నాక మీకు ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు నన్ను కామెంట్ బాక్స్లో అడగడానికి అయితే ట్రై చేయండి గాయస్ ఫస్ట్ అయితే వెహికల్ యొక్క డిజైన్ కనుక చూసినట్టయితే డిజైన్లో అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు పాత వెహికల్ ఏ విధంగా అయితే ఉందో కొత్త వెహికల్ కూడా అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ అయితే మనం ముందుగా మాట్లాడుకుంటే నెంబర్ వన్ డిఫరెన్స్ కనుక మాట్లాడుకుంటే సస్పెన్షన్ అయితే అప్సైడ్ సస్పెన్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వెహికల్ కి కొత్త అప్డేట్ కి వీల్స్ విషయానికి వస్తే వీల్స్ ఏవైతే NS250 యొక్క వీల్స్ ఏవైతే ఉందో ఆ వీల్స్ అయితే మనకు కొత్త అప్డేట్ లో NS200 కి అయితే వాడడం జరిగింది వీల్స్ అయితే చాలా బాగుంటాయి గాస్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గాయస్ నెంబర్ 3 పాయింట్ కనుక చూసినట్టయితే బ్రేక్స్ అయితే పాత NS200కి అయితే బాంబే బ్రేక్స్ అయితే వాడడం జరిగింది అదే ఈ కొత్త NS200కి అప్డేట్ వర్షన్గా గ్రాంబియా బ్రేక్స్ అయితే వాడడం జరిగింది గాయస్ పర్లేదు గాయస్ బ్రేక్స్ అయితే బాగానే పడితే బ్రేక్స్ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు నెంబర్ 4 పాయింట్ కనుక చూసినట్టయితే డిస్క్ ప్యాడ్స్ పాత డిస్క్ ప్యాడ్స్ అయితే పెటల్ డిస్క్ ప్యాడ్ అయితే వాడడం జరిగింది పాత NS200కి కొత్త NS200కి అప్డేట్లో మనకు రౌండ్ డిస్క్ ప్యాడ్ అయితే వాడడం జరిగింది ఓన్లీ మనకి ఇది కూడా 300 mm తో రావడం జరిగింది డిస్క్ ప్యాడ్ అయితే బాగానే ఉంటుంది గాయస్ నెంబర్ 5 డిఫరెన్స్ కనుక చూసినట్టయితే ఈ డిఫరెన్స్ అయితే చాలా ముఖ్యమైన డిఫరెన్స్ గాయస్ అయితే నేను చాలా నుంచి అయితే వెయిట్ చేసిన ఇంత పవర్ఫుల్ వెహికల్కి అయితే సింగిల్ ఛానల్ EBS రావడం జరిగింది సింగిల్ ఛానల్ EBS అయితే నాకు మంచి అనిపించలే ఈసారి అప్డేట్ మాత్రం డ్యూయల్ ఛానల్ EBSతో రావడం జరిగింది ఇది మాత్రం చాలా ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు నాకైతే మంచిగా అనిపించింది అప్డేట్ ఎందుకంటే మనకు ఇంత పవర్ఫుల్ వెహికల్కి సింగిల్ ఛానల్ EBS అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది డ్యూయల్ ఛానల్ రావడం జరిగింది కాబట్టి చాలా మంచి అనిపించింది ఈ విషయంలో కూడా మనకు వెహికల్ యొక్క ప్రైస్ అయితే కొంచెం ఇంప్రూవ్ కావడం అంటే పెరగడం జరుగుతుంది గాయస్ ఎందుకంటే డ్యూయల్ ఛానల్ EBSతో తీసుకురావడం జరిగింది గాయస్ ఈ పూర్తి రివ్యూ వీడియో అయితే నేను త్వరలో అయితే నా వీడియోలో తీసుకురావడం జరుగుతుంది మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ కూడా చెక్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి గైస్ లైక్ చేయడం ద్వారా 10 మందికి అయితే ఈ వీడియో షేర్ కావడం జరుగుతుంది ఈ వీడియోలో ఉన్న మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియో అయితే ఇంప్రూవ్ చేసుకుని అయితే ఉంటుంది గైస్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి నేను మీకు డౌట్లు అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్